అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. ఈ కృష్ణాష్టమి వేడుకలు మా ఇంట్లో అంగరంగ వైభవంగా మా ఇంట్లో నేను జరుపుకున్నానండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలు ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. వేణు మాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్యను అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. విన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులు దోచుకున్నాడు. అంతేకాదు గొప్ప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారణిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంత లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. ఈ కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ కృష్ణాష్టమి రోజున అంబాడే కృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం చేసి, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి, పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాలు పెట్టిన వారికి కోరిన కోరికలు తీరుతాయండి. వివాహ దోషం ఉన్న వాళ్ళు కానీ, సంతాన దోషం ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి కృష్ణుడికి మనం పూజ చేసుకుంటే అలాంటి దోషాలన్నీ పోయి తొందరగా మ్యారేజ్ సెటిల్ అవ్వడం కానీ, పిల్లలు అవ్వడం కానీ అవుతుందండి. వేణు మాధవుని ఆశీస్సుల కోసం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి. వేణు మాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు. అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు. పూజ పూర్తయిన తర్వాత దీన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు వేణు మాధవుని ఆశీస్సులు లభిస్తాయి. జన్మాష్టమి రోజున కన్నయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న, పంచదార నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించబడిన ఉయ్యాల తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో పాటు తూకం వేయాలి. శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని చెబుతారు, పండితులు చెబుతారు. అందుకే ఈ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పండగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు. అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణునికి రాఖీ ఎలా కడతారు? ఈ పండగ పూట శ్రీకృష్ణునికి రాఖీ, బలరాముడికి రాఖీ కట్టాలి. అదేవిధంగా కన్నయ్యకు ఇష్టమైన మల్లెపూలు, పారిజాతం లేదా దేవగాని పువ్వులు సమర్పించాలి. ఈ శ్రీకృష్ణుని పూజలో వీటిని వాడొచ్చు. శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు, ధాన్యాలు, బట్టలను దానం చేయాలి. మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలంటే ఈ శ్రీకృష్ణాష్టమి రోజున పూజ మొదలు చేసుకొని, మీకు ఇలా సంతాన దోషం ఉన్న వాళ్ళు ప్రతిరోజు కృష్ణుని కడిగి ఒక తులసి దళం సమర్పించుకొని అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి ఆ అటుకులు బెల్లం మనము స్వీకరిస్తే ఎలాంటి దోషాలున్నా పోతాయండి. నేను మాత్రం చాలా సంతోషంగా, ఆనందంగా ఈ పూజను చాలా బాగా చేసుకున్నానండి. నాకు ఎంతో ఇష్టమైంది శ్రీకృష్ణాష్టమి. నేను చాలా రకరకాల ప్రసాదాలు నివేదన చేస్తా. ఇలా శ్రీకృష్ణుని అడుగులు వేసుకొని పువ్వులతో ఈ శ్రీకృష్ణుని పాదాలకి కూడా పూజ చేసుకుంటా. దీపం కూడా చూపించుకుంటాను. నైవేద్యాలన్నీ సమర్పించుకొని మన మంగళారతి ఇచ్చి తర్వాత మన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకుంటే శ్రీకృష్ణ భగవానుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాం.